మేడిగడ్డ కుంగిన వ్యవహారం కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై విచారణ. సో మనం చూసుకున్నట్లయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో బారాస అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజలింగం మూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగం మూర్తి మృతి చెందినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని న్యాయమూర్తి చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే ఆ పిటిషన్పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. అయితే ఫిర్యాదుదారుడు మృతి చెందిన విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం తదుపరి విచారణ సోమవారంకి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మొత్తంగా మేడిగడ్డ వ్యవహారం అయితే అటు కేసీఆర్కు, ఇటు హరీష్ రావుకు మెడ చుట్టుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట, మెడ చుట్టుకున్నట్టుగా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో